జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం కూడా నిశ్శబ్దంగా కూర్చుంటే దేవుని యొక్క మాటలను కొంత సమయం మనం జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా విని వాటి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉన్న ప్రతి తెగులు నుంచి దేవుడు మనకు విడుదల కలిగించి ఆయన చిత్తానుసారంగా మనల్ని బ్రతికించుట కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనందరినీ ప్రతిఫలిస్తున్నాము. కుడి వచ్చినందుకు ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయించున్నాను. ఈ యొక్క కడవరి దినాలలో జీవనం కొనసాగిస్తున్నటువంటి మనందరం కూడా ఆలోచించుకోవలసిన విషయం ఏమిటంటే, కడవరి దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి. అపాయకరమైన కాలములు ఎందుకు వస్తాయంటే, దేవునిలో బలపడుతున్న మనము బలహీనపడుతూ పరలోక రాజ్యానికి వారసులుగా మారుతున్న మనము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవాలని అపాయకరమైన కాలములను తెప్పిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క రాజ్యం కొరకు పరుగులు తీస్తున్నటువంటి ప్రయాణము మనది. ఈ ప్రయాణము ఆరంభము కంటే ముగింపు శ్రేష్టము. అందుకే చెప్తాడు, కార్యారంభం కంటే కార్యాంతము మేలై ఉన్నది. ప్రారంభించడము ఎవరైనా ప్రారంభిస్తారు, కానీ ముగించేవారే కొందరు మాత్రమే. బాగా అర్థం చేసుకోండి. ప్రారంభించేది ఎవరైనా ప్రారంభిస్తారు, కానీ ముగించేది కొందరు మాత్రమే. ఆ కొందరిలో నీవు నేను ఉండాలనేదే మన ప్రయాస, మన ప్రయత్నం. కాబట్టి మనము ఆ కొందరులో ఉండాలని ప్రయాసపడుతుంటే మనములని ఆ కొందరులో ఉండనీయకుండా పక్కకు లాగాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు? అపవాది గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శిష్యులు వచ్చి, తన శిష్యులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రభువా, ఇదిగో నీ రాజ్యములో ప్రవేశించాలని అందరూ ఆశ కలిగి ఉన్నారు కదా, మరి అందరూ ప్రవేశిస్తారా అని అడగగానే ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూస్తురు గాని వారి వలన కాదు, వారి వలన కాదు అని మాట్లాడుతున్నా. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? పోరాటం. ఇప్పుడు మన జీవితాలు క్రైస్తవంలో బ్రతకటం పోరాటం లాంటిది. మీరు యథావిధిగా దేవునిలో బ్రతుకుతూ దేవునిలో నిలబడాలంటే మీకు రోజు పోరాటమే, మీకు రోజు ఒడిదుడుకులే. ప్రతి వారితో మీరు పోరాడాలి. అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను భూమి మీద సమాధానం పంచడానికి వచ్చానని మీరు అనుకొనవద్దు, నేను భూమి మీద ఏమి వేయటానికి వచ్చానన్నాడు? ఏమి వేయటానికి వచ్చానన్నాడు? నేను భూమి మీద అగ్నిని వేయటానికి వచ్చి తిని. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మాటలు చెప్పిన మాటలు. అగ్నిని వేయటానికి వచ్చాను. కాబట్టి ప్రతి వాడు కూడా తన కుటుంబంలో తనకు తానే విరోధులుగా మారుతారు అన్నాడు. అత్త మీద కోడలను, భార్య మీద భర్తను, తమ్ముడి మీద అన్న, తల్లిదండ్రుల మీద పిల్లలు విరోధులుగా మారుతారు. దేనికోసం మారుతారంటే మీరు నడిచే ప్రయాణం కొరకే మారిపోతారని చెప్పాడు బైబిల్ గ్రంథం. చాలా చక్కగా నిజంగా ఆ విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడినప్పుడు, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొన్ని విషయాలు పరిచర్యలో మనం ఉంటున్నప్పుడు కానీ, దేవుని పనిలో వెళుతున్నప్పుడు కానీ, కొన్ని సందర్భాలు చెప్తున్నప్పుడు నాకేమర్థం అవుతుందంటే, యేసు ప్రభు వారు చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏది కూడా పోలా, తూచ తప్పకుండా పోలా. ఏమన్నాడు? అత్తకు కోడలు, కోడలకు అత్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, భర్త భార్యకు, భార్యకు భర్త విరోధులు అవుతారు అన్నారు. ఏ విషయంలో అవుతున్నారు? ఆయన విషయంలోనే అవుతారంట. మిగతా ఎక్కడే కాదు, అక్కడే అవుతారన్నారు. ఎందుకు చెప్పాడంటే, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చినని
మీరు తలంచుకొనవద్దు అన్నాడు. ఏమంటాడమ్మా? నేను భూమి మీద ప్రేమ నేను సమాధానం చేయవచ్చునని మీరు తలంచుకొనవద్దు. నేను ఏం చేయడానికి వచ్చానన్నాడు? అగ్ని వెయ్యుటకే వచ్చి తిని అని మాట్లాడారు. ఓకే, కాబట్టి ఇప్పుడు మీ అందరికి అది కాదు, కానీ సందర్భాన్ని చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మనము వెళుతున్నటువంటి ఈ ప్రయాణము చాలా విలువైనటువంటి ప్రయాణం. ఈ విలువైనటువంటి ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఈరోజు గ్రహించాలి. ఎందుకు గ్రహించాలని చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యము దినములు దగ్గర పడే కొద్దీ దాని యొక్క నెరవేర్పు అనేది జరుగుతూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యము అంటే ఆ దినము దగ్గర పడే కొద్దీ దాని నెరవేర్పు ఏమవుతుందంట? జరుగుతూనే ఉంటుంది. ఎందుకని జరుగుతుందంటే, ఏ విధంగా జరుగుతుందంటే, ఆయన చెప్పినవి ఏవి కూడా ఒక్కటి కూడా పొల్లైనను సున్నైనను తప్పిపోకూడదు. ప్రతిదీ జరుగుతుంది. అందుకనే మనం బాగా గమనించి ఆలోచించి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనము ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరు కూడా మీ బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త తీయండమ్మా. మార్కు సువార్త అందరు కూడా జాగ్రత్తగా. మార్కు సువార్త తీసారమ్మా. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయం తీసారమ్మా. జాగ్రత్తగా చదివేటప్పుడు మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ దినమున మనం మాట్లాడుకునేటువంటి మాట చాలా విలువైనటువంటి మాట కనుక కొంచెము మీరు ప్రయాణమును కొనసాగిస్తున్నారు కనుక మీరు సాగిస్తున్నటువంటి ప్రయాణము మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక మనము వెళుతున్నటువంటి మార్గంలో ఎక్కడ కూడా మనం బలహీనులు కాకుండా ఉండాలని దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి ఒక చాలా బాగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటే, ఇక్కడ ఏ విషయంలో ఏ సందర్భంలో ఈ మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ విషయములను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి. బాగా చూడండి, అక్కడ ఏమన్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్న సందర్భం మీ అందరికీ తెలిసింది. ఏ సందర్భం అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు? యవ్వనస్తులైనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసు ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నాడు? నిత్య జీవమునకు అమ్మా అధ్యాయం చెప్పినప్పుడు వచ్చిన కూడా చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా చదువుతారు, చూస్తారు. 10:17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడమ్మా? నేను నిత్య జీవానికి వారసుడును కావాలంటే నేను ఏమి చెయ్యాలి? దేనికి వారసుడు కావాలంటే? నిత్య జీవానికి. ఈరోజు మనము
ప్రయాస అంతా దేనికోసమమ్మా? నిత్య జీవం కోసమేనా లేకపోతే వేరే వాటి కోసమేనా మీరు ప్రయాసపడుతున్నారు? నిత్య జీవం కదా. నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలి ప్రభువా అని ఆయన అడుగుతున్నారు. అంటే ఆ దినం నుంచి ఈ దినం వరకు కొరక, ప్రారంభం నుంచి నేటి వరకు కొరక ఎక్కువ మంది ప్రజలు ఏంటి గురించి ఆలోచిస్తున్నారంటే శాశ్వత కాలం దేవుడితో కలిసి ఆయన రాజ్యంలో ఉండాలి, అందుకొరకు మేమేమి చెయ్యాలని ప్రతి వాడు అడుగుకుంటున్నాడు. ఈరోజు ప్రతి వాని ప్రయాస అదే, ప్రతి వాని జీవితంలో వాడి యొక్క గమ్యము అదే. ప్రతి వాడు ఏదో ఒకటి చేస్తున్నా కూడా మేము నిత్య జీవంలోనికి వెళ్ళాలి. దాన్ని మనమైతే పరలోకం అంటారు, కొందరైతే స్వర్గం అంటారు, కొందరైతే ఇంకా వేరే వేరే అనుకుంటారు. వీటల్లోనికి నేను వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి, దీనిలోనికి నేను వెళ్ళాలంటే ఏమి చెయ్యాలంటే ఆయన ఏమన్నాడంటే అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించము. చూడండి కిందకి చెప్తాను ఏమన్నాడు చూడండి. మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపును అని ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని అని చెప్పాను. ఏమని చెప్తున్నాడంటే నిత్య జీవం పోవాలంటే మంచి పనులు చేయాలి, కొన్ని పనులు చేయాలి. ఏం పనులు చేయాలంటున్నాడు అక్కడ మనం చదివినప్పుడు మీ అందరూ చూసారు కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను గౌరవించు. ఈ పనులు చేయాలి అని అనగానే బోధకుడా బాల్యము నుండే నేను ఇవన్నీ చేయించున్నాను. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండే నేను ఇవన్నీ చేయించున్నాను అనగానే యేసు ప్రభువు వెంటనే ఏమన్నాడు? యేసు అతన్ని చూసి అతన్ని చూసి వెంటనే అతన్ని ఏం చేశాడు? ప్రేమించి. అంటే ఎవరు ప్రేమించాడు ఇక్కడ? యేసు ప్రభువు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు కాబట్టి ప్రేమించాడా? అనుసరించలేకపోతే ప్రేమించడా? అనుసరిస్తే ప్రేమించాడా? అనుసరించకపోయినా ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమించాడంటే దేవుని యొక్క గుణమే ప్రేమించడం. ఆమేన్. మీ అందరికీ తెలుసు కదా దేవుని యొక్క స్వరూపం ఏంటంట? ఆయన రూపం ఏంటంట? ప్రేమ స్వరూపం. ఆయన రూపమే ప్రేమ, ఆయనలో ఉన్నదే ప్రేమ. ఆయన దగ్గర ఏమి లేదు, ఆయన దగ్గర ఉన్నదే ప్రేమ. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఆయన ఎవరిని తక్కువ చేయడు. ఉన్నవాడిని ప్రేమిస్తాడు, లేనివాడిని ప్రేమిస్తాడు, గొప్పవాడిని ప్రేమిస్తాడు, తక్కువవాడిని ప్రేమిస్తాడు, మంచివాడిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవాడిని ప్రేమిస్తున్నాడు. అందుకే కదా బైబిల్ గ్రంథం ఏమంటుంది? దేవుడు పక్షపాతి కాడు కనుక మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీద కూడా వర్షమును కురిపించుచున్నాడు కదా. మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు సూర్యుడు ఉదయింప చేయుచున్నాడు కదా. ఆయన ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. ఆయన అందరికి సమీపముగా ఉన్నవాడు అన్నారు. బైబిల్ బాగా మాట్లాడుతుంది. దేవుడు యేసు అతన్ని ప్రేమించి, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు మనందరం కూడా నిత్య జీవం పొందవలెనని ఆయనను మన కొరకు అప్పగించెను. మనం మంచి వారిగా మారాలని, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని, నిత్య జీవానికి వారసులుగా కావాలని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అది అందరూ గమనించుకోవాలి. అది అక్కడే చెప్తున్నాడు. యేసు అతన్ని ప్రేమించి, దేవుడు యేసు ప్రభువారు అందరినీ ప్రేమించాడు. ఆయనలో ద్వేషాలు లేవు, ఆయనలో పగల లేవు, ఆయనలో ఈర్ష్యలు లేవు, ఆయనలో కోపం లేదు, ఆయనలో అసూయ లేదు. ఆయన ఒకరిని అలాగా చూడడు. ఆయన అందరినీ ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో మీరు వెళ్ళినప్పుడు ఒక చోట, ఒక ప్రదేశం, ఒక సందర్భంలోకి వెళ్ళినప్పుడు మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉంటారు. యేసు ప్రభువు ముగ్గురిని ఏం చేశాడంట? ప్రేమించాడు. ముగ్గురిని ప్రేమించాడు. మార్త ఏం చేయుచున్నది? విస్తారమైన పనులు పెట్టుకున్నది. మరి ఏం చేయుచున్నది?
ఆయన పాదముల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నది. లాజరేమో యేసు ప్రభువు ప్రేమించినటువంటి సహోదరుడు, స్నేహితుడు. ఇప్పుడు ముగ్గురిని ప్రేమించాలంటే యేసు ప్రభువులో ఎంత మంచి గుణం ఉందమ్మా, యేసు ప్రభువులో ఎంత గొప్ప కార్యం ఉంది. ఎందుకు ఆయన ముగ్గురిని ప్రేమించాల్సి వచ్చింది చెప్పాలి? ఎందుకు ఆయన ముగ్గురిని ప్రేమించవలసి వచ్చింది? ఓకే, మంచిది, ఆయన బిడ్డలే. ఇంకా ఆయన కాడ పక్షపాతం లేదు, ఇంకా ఆయన పరిశుద్ధులు. ఇంకా చెప్పండి, మీరు చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం కరెక్ట్, తప్పు ఏమీ లేదు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరిగా వచ్చాడమ్మా? శరీరం దాచుకొని వచ్చాడు. శరీరం దాచుకొని వచ్చినప్పుడు ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను. ఆయన గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. తొందరగా చదవండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నరుడు అంటే ఎవరు? ఆమేన్. నరుడు, రాత్రి చెప్పేవారు మీకు నరుడు గురించి. మనిషి, ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడు, మనలాగా రక్త మాంసంలో కలిగిన వాడు, మనలాగా శరీరం కలిగిన వాడు, మనలాగా తల్లి కలిగిన వాడు, మనవలే ఆ సహోదరులు కలిగిన వాడు. మనవలే ఎక్కడ? భూమి మీద శరీర రీతిలో ఉన్నప్పుడు. మరలా మీరు పరలోక సంబంధం గురించి అంటే ఆయన వంశావళి లేనివాడు, ఆయనకు తల్లిదండ్రులు లేనివాడు అంటే అది వేరు. ఇక్కడ శరీరం దాచుకొని వచ్చాడు కదా, ఆయన కూడా ఒక ప్రేమలు, ఆప్యాయతలు, ఆయన కూడా ఒక కోరికలు, అనురాగాలు, ఆయన కూడా ఆకలి, ఆయన కూడా కోపము, ఆయన కూడా ఈర్ష్యలు ఎన్ని లేవా? నిజంగా చెప్పలేవా? ఉన్నాయా లేవా? ప్రతి దానికి సందర్భాన్ని మనం తీయాలంటే మళ్ళీ తిరుగుతూ ఉంటాం. ఉన్నాయా లేవా? మొట్టమొదటి ఆయన ప్రేమ లేదా? ఎవరి మీద ప్రేమ ఉంది? అందరి మీద ప్రేమ ఉంది. కుటుంబం మీద ప్రేమ లేదా? ఉన్నది. ఉన్నదంటానికి రుజువు ఏంటి? ఇప్పుడు చెప్పండి, రుజువులు చెప్పాలి. మీరు ఓరపడుతుంటే ఊరు నమ్ముతున్నాడేమి? మీరేమో దేవుడిని నమ్ముకుంటే నేను నమ్ముకోలేదు. నేను అడుగుతున్నాను క్వశ్చన్, మీరు చెప్పాలంతే. ఉన్నదంటానికి రుజువేంటి? రుజువేందమ్మా చెప్పండి. రుజువులు కావాలి. బైబిల్ ప్రకారం మనకు రుజువులు కావాలి. రుజువులు ఉంటేనే నమ్ముతాం, లేకపోతే నమ్మరు. చెప్పండి, రెండోళ్ళందరూ రుజువేంది తెలుసా మీకు? బైబిల్ చదువుతున్నారు కదా, రుజువేంది? ఉన్నదంటానికి నిజంగా ఆయన ప్రేమ ఉన్నదంటానికి రుజువేంది? నేను ఊరి గురించి మాట్లాడుతున్నాను, కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంది అన్నారు, ఆయన కుటుంబం మీద ఆయనకు ప్రేమ ఉందంటానికి రుజువేంది? రుజువేంది? 30వ సంవత్సరం దాకా తన తండ్రి దగ్గర వడ్రంగి పని చేశాడు కనుక రుజువు. మా నాన్న పని చేస్తున్నాడు, నేను కూడా కష్టపడి పని చేయాలి. మా నాన్న ఒక్కడ పని చేస్తే ఈ కుటుంబం పోషణ జరగదు, కాబట్టి నేను కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో కలిసి వడ్రంగి పని చేశాడు. అది రుజువు. వాళ్ళ ఆకలితో ఉండాలని కదా, వాళ్ళకి ఆహారం పెట్టాలని కదా, అది రుజువు. మరలా మా ప్రేమ ఏంటంటే ఆయన సిలువ మీదకి ఎక్కిన తర్వాత సిలువ మీద కొసపానం పోయేటప్పుడు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ఇది రుజువు. ఈరోజు మీకున్నాయి ఆ ప్రేమలు, మీకున్నాయి ఆ బాధ్యతలు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామంటే కొన్ని ప్రేమలు ఉంటాయి. ఆయన కుటుంబం, మనలాగా కుటుంబం మీద ప్రేమ ఉంది, మనలాగా తల్లి అంటే ప్రేమ ఉంది, మనలాగా సహోదరులు అంటే ప్రేమ ఉంది, మనలాగా శరీరం దాచుకున్నాడు కనుక వాళ్ళకి అన్యాయం చేయాలి. మనమేమి ఈరోజు దేవుడికి అన్నాడని తల్లిని పరుచుకోము, తండ్రిని పరుచుకోము, పిల్లలను పరుచుకోము, ఏది పరుచుకోము. తగిన సమయంలో తగిన చేయాలి. మరలా నేను వాళ్ళని పరుచుకుని అది ఇది పెట్టమన్నాడా? ఎక్కడ ఏం చేయాలో చేయాలి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఒంటరి అయిపోతుంది. తన సహోదరులు తల్లిని విడిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? బాధ్యతలు అప్పగించాలి. మరి మనకే కుటుంబాల మీద ప్రేమ ఉన్నట్టు, మనకే బిడ్డల మీద ప్రేమ ఉన్నట్టు, నేను లేకపోతే ఏడుందిలే అమ్మ నీ అంత ప్రేమ ఉడికి లేదు వాళ్ళ మీద.
కనీసం ఏమైనా చేయగలవా? 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తన తండ్రి దగ్గరే ఉండి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వడ్రంగి పని చేస్తున్నాడు. ఆయన కిటికీలు చేస్తుంటే ఈయన పక్క నుండి దాన్ని తోపుడేస్తున్నాడు, దాన్ని చెక్కుతున్నాడు, దాన్ని తీసుకొస్తున్నాడు. నువ్వు ఒక్కడే చేయలేదు నాన్న, భారంగా నేను నీకు తోడుగా ఉండి చేస్తానని చేస్తున్నాడు. ఈరోజు చేస్తుంటామా? బయట తండ్రి పని చేస్తుంటే ఇంట్లో టీవీ పెట్టుకుని సెల్ ఫోన్ తీసుకునేటువంటి పనికి మాత్రం ఈరోజు అంతా ఎండకబడి పని చేస్తున్నాడే, మా నాన్న వయసు పనిని వాడే, నేను కూడా ఉన్నాను కదా, నేను వెళ్ళి పని చేద్దామని ఎవరైనా ఉన్నారా అంటే బాధ్యతలు లేవు. ఈరోజు ఉన్నాళ్ళు ఉన్నారు, బాధ్యత లేవు. ఆయనకు కుటుంబం అంటే బాధ్యత ఉంది. ఆయన కోపం ఉందా? ఉందా లేదా? ఉంది. దేవాలయంలో వాళ్ళందరూ కూడా రోకలు మార్చుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంట? కొరడా తీసుకొని అందరిని తరిమేశాడు. ఆయనలో ఒక రకమైనటువంటి ఈ యొక్క కోపం ఏంటంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారం పెళ్ళుగా చేయొద్దాను. ఆయనకు ఆకలి ఉందా? లేదమ్మా, ఉన్నది. ఆయనకు దాహం వేసిందా? దాహం లేదా? మనలాగే అన్నం కావాలి ఆయనకు. మనకేం అన్నం కావాలంటే ఏంటంటే, మేము పొద్దుగూకులు మీ దగ్గరికి వచ్చి మాకు బోరు పెడతాడని మనము. ఆయన కూడా అన్నం కావాలి. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అడిగిపోయిండు. ఆకలి అవుతుంటే చూస్తున్నాడు, ఎవరైనా పెడతారని. ఎవరు పెట్టేవాళ్ళు వచ్చారు, మళ్ళీ పెడతామరా, నేను పెడతాం రమ్మన్నాడు. మేము పెట్టాలంటే ఏం చేయాలి? అమ్మే ఎంత బాగా చెప్పారు కదా. మేము అన్నం పెట్టాలంటే మా మాట వినాలి. ఇప్పుడు వాళ్ళ మాట వింటావా, ఆయన మాట వింటావా? ఇప్పుడు చెప్పాలమ్మా, ఊరి మాట వింటామా? ఊరి మాట వింటారా? అన్నం కోసం ఒకసారి ఆయన మాట ఒక్కసారే కదా, కొద్దిగా ఒకసారి కదా. ఈ ఒక్కసారి ఎన్నిసార్లు అవుతుంది? జీవితాంతం ఒకేసారి అనుకుంటాం, జీవితాంతం ఒకసారి అనుకుంటాం. ఆయనకు ఆకలేసింది, ఆయనకు కూడా నొప్పి పుట్టింది. ఆయనకు కూడా నొప్పి. మన శరీరానికి గాయాలైతే ఎంత నొప్పి, ఆయన శరీరానికి గాయాలైనప్పుడు కూడా అంతే నొప్పి పుట్టింది. తన రక్తము కారపోతున్నప్పుడు ఆయన యాక్టింగ్ చేయలా. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లో కరుణామయుడు, దయామయుడు అనే సినిమాలలో హీరోని యాక్టింగ్ చేసినట్టు యాక్టింగ్ చేయాల. అది నిజం. ఆ రక్తం అంతా కారపోతున్నప్పుడు అది నిజం. ఆయనకు అన్ని ఉన్నవి. ఇన్ని కలిగి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అన్నిటినీ సహించాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అన్నిటినీ ఓర్చుకోవాల్సి వచ్చింది? చెప్పేది మనం త్వరగా ముందుకు పోతాం కదా. ఓకే, స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు కేవలం ఏదో రకంగా యేసు ప్రభువారిని చూస్తే మటుకు ఈరోజు బాగుంటుంది. మీరు యేసు ప్రభు లాగే చూడండి ఈరోజు. మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు అందరూ పచ్చిగా మీ అందరికి అర్థమైపోతుంది అంతే. 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు అంగీకరించబడింది? ఎక్కడికి అంగీకరించబడ్డాడు? ఎక్కడికమ్మా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి అంగీకరించబడ్డాడు? పరలోకానికి. అంటే ఆయన కూడా శరీరధారి అయిన దినముల్లో ఎవరు మాత్రం ఇసులుగా ఎవరుంటారు? నేను మా నాన్న కాడే ఉంటాను, నేను మా అమ్మ కాడే ఉంటాను, నేను ఇంట్లో ఉంటానంటే ఆయన కూడా నువ్వు ఫుల్ స్టాప్, నువ్వు అవసరం వెళ్ళిపో అంటాడు. ఆయన అంగీకరించబడ్డాడంటే కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగాయి. ఈ రోజు నీ జీవితాల్లో జరుగుతున్న చూడు, మీ యొక్క జీవితాలలో, మీ యొక్క పరిస్థితిలో, మీ కుటుంబాలలో జరుగుతున్న చూడు, అన్ని ఆయన జీవితంలో జరిగినాయి. ఎక్కడంటే యేసు ప్రభువారు ఒక చోట నిలబడి వాక్యం చెప్తున్నాడు అన్న. అందరికి వాక్యం చెప్తున్నాడు అన్న. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు వచ్చారంటే అన్న పక్కన తన తల్లి, తన సహోదరుడు వచ్చారు. ఇప్పుడు రాగానే నేను వాక్యం చెప్తుంటే ఒకడు కటకట లోపలికి వచ్చేసి, ప్రభువా మీ అమ్మ మీ సహోదరుడు నిన్ను చూడటానికి వచ్చాడంటే ఇప్పుడు ఏమన్నాడు? ఎవడు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? మీరే కదా. అంటే బాగా మంచి ఆలోచించండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దేవుని పనిలో ఉన్నప్పుడు అందరూ ఒకటే. అది అర్థం. అక్కడ అర్థమైందమ్మా? దేవుని పనిలో ఉన్నప్పుడు నేను
ఇక్కడ వాక్యం చెప్తున్నాను, ఈ రోజు ప్రార్థన ఉంది, ఈ రోజు ఆదివారం ఆరాధన ఉంది, ఈ రోజు నాకు ఏదో కొన్ని వచ్చినాయి అనుకోండి, నా దేవుడి పనిలో ఉన్నప్పుడు నాకు అందరూ ఒకటే, అమ్మ నువ్వైనా అంతే వీళ్ళైనా అంతే. అర్థమైందా? నీవైనా సహోదరుడు అంతే, వీళ్ళైనా అంతే. కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, నా తండ్రి నన్ను పంపిస్తూ ఏమన్నాడు? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మోమాటం లేకుండా పచ్చిగా చెప్పేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఏమన్నాడు? యేసు ప్రభువును పంపిస్తూ ఏమన్నాడు తండ్రి? ఇవన్నీ బాధ్యతలు నెరవేర్చి ఆమేన్. ఏమన్నాడు? తిరిగి రమ్మని చెప్పాడు. ఆయనకే చెప్పాడా? మనకు కూడా చెప్పాడా? మరి మనం ఎందుకు మర్చిపోయాం? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఏనమ్మా? ఆయనకు ఆశ లేవు కదా? ఆయనకు ఆశ లేవా? ఆయన కోరిక లేవా? ఆయనకు మనలాగా ఈఎంఐలు కట్టేటువంటి పద్ధతులు లేవా? మనలాగా గ్రూపులు లేవా? ఆయనకు లేవా? ఉన్నాయి కాబట్టి వచ్చిన వాటన్నింటిని ఎవరి దగ్గర దాచి పెడుతున్నాడు? ఇసుకలేదు ఏదో దగ్గర. ఎందుకంటే పన్ను కట్టమని రేపు వస్తారు, మనం పన్ను కట్టాలి. మనమే పన్నులు కట్టుకుంటూ కదా, ఆయన పన్ను కట్టాలి. ఇదిగో బజార్కి వెళ్ళి మీరు కూడా కూరగాయలు కొనక్కనమాట, మీరు కూడా బజార్కి వెళ్ళి రొట్టెలు కొనుక్కోండి, ఎందుకంటే మనం తినాలి కదా. మరి ఆయనకి ఎన్ని లేవు అన్నట్టు మనం ఫీల్ అయిపోతున్నాం. యేసు ప్రభు నాలాగుంటే అసలు ఆయన చేసేవాడా అనుకుంటాం. నీకంటే ఎక్కువ బాగున్నా. ఆయన ఒక్కడు కాదు, ఆయన తోటి ఎప్పుడు ఎంతమంది తిరిగారమ్మా? 12 మందిని పోషించాలి. 12 మందిని పోషించాలి. వచ్చిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతున్నాడు. ఏ విధంగా చేయాలో చేస్తున్నాడు. ఎక్కడ ఏమి అవసరం అక్కడ అవుతున్నాడు. మనం ఏమంటామంటే, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఇచ్చాడు, నువ్వు చేతియడా, నువ్వు చెయ్యట్లా, అందుకే నీకు ఏమన్నా. నా నామమున నా తండ్రిని ఏది అడిగినది దేవుడు మీకు. ఆయన పగులంతా స్వార్థ చేసి రాత్రి ఆడికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. మనం ఎన్ని గంటలు? రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామమ్మా? అంతే నిజం చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం? 7 గంటలు పండుకోవటానికి వదిలేయండి. 7 గంటలు అంతే. నిజం, 7-8 గంటలు ఖచ్చితంగా పండుకోవాలి, వదిలేయండి. 4 గంటలు కాలకృత్యాలకు తినడానికి తాగడానికి వాటికి వదిలేయండి. 10 గంటలు కొని అనుకోండి, 12 గంటలు కొని అనుకోండి, ఇంకా 12 గంటలు ఉన్నాయి. 12 గంటలలో 6 గంటలు పని చేస్తారు అనుకోండి, ఎన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 6 గంటలు ఉన్నాయి. ఈ 6 గంటలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అసలు మనము ఒకసారిగా మనము టైం టేబుల్ తయారు చేసుకుంటే మనకి ఎన్ని గంటలు మిగిలి ఉంటున్నాయి? కనీసం 4 గంటలు మిగులుతీగా. 8 గంటలు పని చేసి 4 గంటలు మిగులుతీగా. మరి ఏం చేస్తున్నారు ఈ 4 గంటలు? ప్రార్థన అసలు చేయాలి, ఏదైనా చేస్తారు. యేసు ప్రభువు పగులంతా స్వార్థ చేసి రాత్రి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేసి దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా రేపు ఉదయం కాలంలో నాకు ఏది తక్కువ చెయ్యవద్దు, నాకేది కొత్తగా ఉండకూడదు. అందుకని దేవుని పనిలో దేవునిలో ఉన్న నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది కనుక నీ బ్రతుకు పదార్థాలైపోయింది. ప్రార్థన తగ్గిపోయింది కనుక నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా లోక ఆశలోకి వెళ్ళిపోతున్నావు ఈరోజు. అందుకని యేసు ప్రభువు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఆయనే అంగీకరించబడ్డాడు. మనం ఎందుకు అంగీకరించబడాలి? ఆయన దేవుడు అనదు. ఆయన దేవుడు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ నేను వాక్యం తీయాల్సి వస్తుంది. ఏమన్నాడు ఆయన గురించి? ఏం చదివారు మీరు? మధ్య నరుడు. ఆయన నరుడే, మనము నరులమే. ఆయనకు శరీరం ఉంది, మనకు శరీరం ఉంది. మనం ఏమంటామంటే, ఆయన పెళ్లి చేసుకోలేదు కదా, నేను చేసుకున్నానంటే నువ్వు చేసుకోమన్నాను. ఆయన ఇలా బతికాబట్టి ఉండొచ్చు. మరి అలా ఉండలేకనే కదా పెళ్లిళ్ళు చేసుకున్నాను. వండటం చేతగానే చేసుకుని మీకు అర్థం కావట్లా. నేను కూడా ఒక్కడైతే వండటం చేత కాదు, ఒక్కడైతే దేశ దిమ్మలో పిచ్చుకోపోయి తిరుగుతూ కాబట్టి వివాహం చేసుకున్నాను అంతే. వండలేకనే కదా, ఉండుంటే ఎన్నుంటే. అందుకే పౌలు గారు అన్నారు, అందరూ నా వలే ఉండవాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ఉండలేని ఎడలా పెళ్లి చేసుకునడం మంచిది. పెళ్లి చేసుకునే వారికి ఏమవుతాయని చెప్పాడు? శరీర సంబంధమైన బాధలు కష్టాలు వస్తాయి, తప్పదు.
బైబిలే చెప్పింది, నేను చెప్పలేదు. కాబట్టి ఏమంటున్నాడంటే యేసు ప్రభువారు అంగీకరించబడ్డాడంటే, యేసు ప్రభువారు అంగీకరించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఏది కొదువలేదు, ఏది కొదువలేదు. తదుపరి ఆయన యేసు ప్రభు కాబట్టి ఆయనతో మన పని లేదనుకుంటే నెక్స్ట్ ఒకసారి వద్దాం. ఎవరున్నాడు మళ్ళా శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు గొప్పవాడు. ఎవరమ్మా? గొప్పవాడు, పెద్దవాడు పేతురు. యోహాను గురించి అంటే నేను యోహాను గురించి ఏ అందుతాను కానీ పేతురుని తీసుకొచ్చాను. పేతురు కూడా ఎలాంటి మనలాంటివాడు, అందరు మనలాంటివాడు కదా. ఏం పని చేస్తాడు పేతురు? జాడ చేపలు పట్టేవాడు. ఇప్పుడు పేతురు వివాహం అయిందా కాలేదా? డౌట్ మాట్లాడు. అయిందా కాలేదమ్మా? అయింది. పౌలు గారు అంటాడు, ఇదిగో కేపావలి విశ్వాసులైన భార్యని వెంట పెట్టుకొని తిరుగుటకు నాకు అధికారం లేదా? బైబిల్ రాయబడి. కాబట్టి వివాహం అయింది పేతురు. ఇప్పుడు పేతురికి వివాహం అయిన తర్వాత పేతురుని యేసు ప్రభు వారు నా శిష్యుడిగా రమ్మన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మనలాగా ఆయన కూడా యేసు ప్రభుతో తిరుగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పోయాడు, ఎక్కడికి? ఆరోహణమైన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పేతురికి ఏం అవసరమైంది? కుటుంబంలో జరగకపోతే ఏం చేశాడు? నేను మళ్ళా వాళ్ళు తీసుకొని పోతున్నాను, మీరు వస్తారా? ఒక్కడ పోతే పర్లా, మనలాగా అందరినీ తను చెడిపోయినా ఇంకొకరు కూడా జరగబట్టాలనుకుంటాడు. శుభ్రం వాళ్ళు తీసుకొని పోతే నువ్వే పోతే మేము ఆడిపోయాం, మేము కూడా నీతో వస్తాం. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పగులంతా అక్కడ వాళ్ళు ఎంత ప్రయాసపడి ఎన్ని చేసినా కూడా, ఎంత చేసినా కూడా వాళ్ళకేం కాలేదంట. ఎందుకు పడలేదు? ఏం అవసరం? ఏంటి అసలు ఆలోచించాను? ఎందుకు పడలేదు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు వెంటనే యేసు ప్రభువు కనపడి ఇదిగో అక్కడ ఏంటి, అక్కడ ఏమన్నాడు? అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాము, మాకేం పర్లేదంటే నేను చెప్తున్నాను నా మాట ప్రకారంగా. ఇప్పుడు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. మన మనోనేత్రములు కూడా తెరవబడితే మనం దేవుని గుర్తిస్తాం, తెరవబడకపోతే గుర్తించాం. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు వారికి దర్శనం ఇచ్చిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మరలా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక గదిలోనికి వెళ్ళి అందరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ప్రభువా నువ్వే మాకు దిక్కు, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నీ పని మేము చెయ్యాలి, నీ పని కోసం మేము నిలబడాలన్నావు, మాకు ఏదైనా నువ్వే చూసుకోవాలని అందరూ కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు, అందరూ పరిశుద్ధాత్ముడు వచ్చాక ప్రార్థన చేస్తారా? మన పక్కనే ఉన్నాడంటే ఉన్నాడు, నీలోనికి రావద్దు, నేను లేడనట. ఆయన ఎక్కడ ఉన్నాడు? అంతటా నివసించు యెహోవా ఎలోహిం. అంతటా నివసించేవాడు ఆయన. ఇక్కడ ఉంటాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అంటానికి లేదు. ఆయన అంతటి ఉన్నాడు, కానీ అంతటి ఉన్నాడు కానీ నీలో నాలో లేడు. ఏందయ్యా రుజువులు అంటే ఇదిగో ఆయన ఏమంటున్నాడంట? నేను తలుపునంత నిలుచొని తలుపు తట్టుచూ ఉన్నాను, తలుపు తట్టుచూ ఉన్నాను అన్నాడు. తలుపు తీస్తే కదా, తలుపు తీయాలి కదమ్మా. తలుపు తీయాలంటే ఆ తలుపు తీసిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? లోపలికి పోతాడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏందమ్మా చెప్పండి, లోపలికి వెళ్ళి ఏం చేస్తారు? మీరు ఒక నెల దాకా లేరమ్మా ఊళ్ళో, నెల తర్వాత ఇంటికి వచ్చారు. ఇప్పుడు శ్రీనివాసం అనుకోండి, పాపం మీరు అప్పుడప్పుడు పేరు తట్టుకుని పోతారు కదా. సంవత్సరం మొత్తం పోయింది. సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇల్లు తీసావు, తలుపు తీసారు. తలుపు తీయగానే ఎట్టుంది లోపల? ఎట్టుందమ్మా? ప్రశాంతంగా లోపల నీట్గా శుభ్రంగా తుడిసి స్ప్రే కొట్టి బాగా ఉందా? ఇటుపక్క పోజు, అటుపక్క పోజు, కింద ఎలకలు ఎరిగినవి, అయ్యి అబ్బాయి చెప్పుకుంటే తెలియదు కాదు. ఇప్పుడు వెంటనే ఆ బ్యాగుని పక్కన పెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు? చీపురు తీసుకుని మొత్తాన్ని ఊడ్చేస్తా. అలాగే యేసు ప్రభువు నీలోనికి వస్తే ఏం చేస్తాడు తెలుసా? హృదయంలో నుంచి శుభ్రం చేస్తాడు. ఏమని అంటే హృదయంలో ఏందమ్మా? పాపం. ఎప్పుడు ఇక పాపం అసలు మీకేం కొత్త రావా? ఎప్పుడు లేదు పాపము పాపం. అసలు పాపం ఏంటి?
మీరు ఎప్పుడు పాపం, అసలు పాపం అంటే ఏంటి నాకు చెప్పండి. ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞలు ఏంటి? ఆ 10 ఆజ్ఞలు అంటే ఏంటి కావాలి కదా. ఇప్పుడు మార్క్స్ వార్త 7:26 ఎందుకు వరకు మీరు పాపం ఈ గుర్తు పెట్టుకుంటే మీకు దొరుకుతుంది పాపం ఏదో మంచి ఏదో చెడు ఏదో. మార్క్స్ వార్త 7:21 చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏంటి అమ్మా? ఏంటి పాపం అంటే? దుర ఆలోచన, చెడ్డ ఆలోచన. ఎక్కడుంది? ఇప్పుడు లోపల ఇప్పుడు నీకు చెడు ఆలోచన వస్తూనే రావట్లేదు. మీకు ఎవరికి కూడా వస్తూనే రావట్లేదా? రాలేదంటే ఆల్రెడీ ఆయన లోపల పోయి ఒడిచాడని అర్థం. వస్తూనే అంటే ఆయన లోపలికి రాలేదు. దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనసును. ఈ చెడ్డవన్నీ ఇప్పుడు మీరు పాపం అనగానే మీరు ఏమనుకుంటున్నారంటే, పాపం అనగానే మీ మనసులో ఏముందంటే వ్యభిచారమే పాపం అనుకుంటారు, దొంగతనమే పాపం అనుకుంటారు. ఇక్కడ ఏమన్నారు? చెడ్డ ఆలోచన కూడా పాపమే. ఇప్పుడు చెడ్డ ఆలోచన ఎందుకు వస్తుంది అయ్యా? రాకూడదు కదంటే, రావాలంటే లోపలకు ఒకరిని పంపించాలి, ఒక వ్యక్తిని. ఎవరిని? క్లీన్ చేసేవాడిని. క్లీన్ చేస్తారు. మీరు చేస్తారమ్మా? వచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారా? ఎక్కడేం లేదు, నేను అన్నం అడుగుతాను, నువ్వు అన్నే కూర్చొద్దామా ఇప్పుడు అని చెప్పినావమ్మా? ఈరోజు అని చెప్పిరా? ఇక్కడ పూజ మీద పడుతుందంటే పడితే నీకేం అంటమా? నువ్వు అన్నం తినడానికి ఆ పైపు కొంచెం తినరాదు ఎందుకంట? మరి ఎందుకు నీకు అది అవసరంలా? ఈరోజు నీలో అబద్ధాలు, కృత్రిమములను, అల్లరితో కూడిన ఆటలు, పాటలు, చెడు తలంపులు, చెడు కోరికలు, చెడు మాటలు, వ్యసనాలు, ఇంకా ఏమంటారు చూడండి, ఇంకా చాలా అంటారు, ఏమంటారు వాటిని చెప్పలవుతులు అన్నట్టు కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీలో నుంచి వస్తున్నాయంటే మీలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదని అర్థం. వచ్చి ఉంటే ఏం చేస్తాడు? అన్నిటినీ శుభ్రం చేస్తాడు. ఈ శుభ్రం చేసిన దాన్ని వల్ల మీలో ఏమి నింపుతాడంట? ప్రేమ, సమాధానం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఇంకేం చేద్దాం మీరు ఎవరని? అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఇవన్నీ ఏంటి అంట? ఆత్మ ఫలాలు. ఇప్పుడు మనలో ప్రేమ అనేది ఉందా? ఉన్నది. ఏ ప్రేమ? అవసరాన్ని కోరుకునే ప్రేమ అందరిది. అందుకే చుట్టూ అందరు లోకానికి మనుషులకు తేడా ఉందమ్మ. అందుకే చుట్టూ, అందకపోతే కాళ్ళు. అవసరం అంటే వద్దన్నా ఫోన్ చేసి పెడతారు, బాగున్నారా, ఏం చేస్తున్నారని. ఎందుకు బాగున్నావని ఫోన్ చేసాడు అనగా నాకు అర్థమవుద్ది, నాతో ఏదో పని పడింది. లేకపోతే నాకు ఇప్పుడు ఫోన్ చేయను, ఇప్పుడు ఎందుకు చేస్తాను నాకు అర్థం కాదా? ఇప్పుడు ఫోన్ చేయడు అసలు. ఎప్పుడైనా దరిదాపులకు ఎప్పుడన్నా నేనున్నా ఆ రూమ్ దగ్గర అంటున్నా, అడిగి వచ్చిన వాడు ఇంటికాడికి వచ్చి పాత్ర అయినాడు. ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీ బంధువులు అనుకోండి, అమ్మా ఈ ఊర్లో కొత్త నీ కోసం వచ్చాడు అనుకోండి, మీ ఇంటికాడికి రాకుండా పోయిన తర్వాత మళ్ళా నీకు ఫోన్ చేసి నీకేంటి అర్థము? నాతో ఏదో పని పడింది కాబట్టి అంటాడు. బాగున్నారా అంటాడు. నువ్వేమన్నారు? ఇంకా బాగానే ఉన్నాను అన్నాడు. చాలా రోజులు చూద్దాం అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు? అనగా మర్చిపోతువే అంటే ఇప్పుడు ఏంది? కాళ్ళు కట్టుకోవడానికి దిగజారిపోయాడంటే నీతో ఏదో అవసరం అయ్యింది. కానీ ప్రేమ లాంటిది కాదంట. ప్రేమ అన్నిటినీ తాలుకును అన్నాడు యేసు ప్రభు వారు. ప్రేమామయుడు. ఏమన్నాడంటే, ఒక వ్యక్తి వచ్చి కుడి చెంప కొట్టాడంట. వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఇది ఎందుకు ఖాళీ, ఇది కూడా పక్కమంటారు. కుదురుతామా? ఒక కుదురుతా చెప్పండి, కుదురుతా? ఎందుకు కుదరదు? ఓరకడానికి ఏం లేదు. మాట సామతి మనందరం పోతున్నాం కదా. ఖాళీ కనపడ్డారు కాబట్టి కనపడిన వాళ్ళని ఏమన్నా అర్థం కాక బాగున్నారు కంటే బాగానే ఏమైనా
కసురుకుంటారు అర్థం కాదు. లేదు నీలో ప్రేమే, నీలో ఆప్యాయత ఏది అంటే నీలోనికి ఇంకా పరిశుద్ధాత్మలు రాలా, దేవుడి నీలోనికి రాలా. మీరు అనొచ్చు మరి యేసు ప్రభు వారిలో ఉన్నాయంటే, యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? అందరికీ సమాధానం సాత్వికమైన మనసుతోనే చెప్పారు. చెప్పే సమాధానం కూడా నువ్వు కోపంతో చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకు ప్రేమలా కనపడాలి. అది నీ యొక్క నీలో ఉన్నటువంటి తత్వం. ఈరోజు అలాంటి తత్వం ఉందా? యేసు ప్రభు వరక అంగీకరించబడలా. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత మనలాగా పనులు చేస్తుంటే ఆయన కూడా విడవబడేవాడు. ఆయన కూడా నిజంగా విడవబడేవాడు, కానీ ఆయన మనలాగా చేయాల. అన్నిటినీ తన రాజ్యము కొరకు వదిలేసుకున్నాడు. మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎండ తగినవి, ఆ మహిమ ఎదుట ఎంత ఆఫ్టర్ అని అన్నిటిని ఓర్చుకున్నాడు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడను కావాలని మాట్లాడు. నేను పాపాత్ముడిని, నేను దిగంబరిగా ఉన్నాను, ఎందుకయ్యా మళ్ళా నా దగ్గరికి వచ్చామని ప్రతినాడు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ప్రార్థన చేయగానే ఏమొచ్చిందో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా చెప్పాలి, మీరు తెలియజేయాలి. ఏం చెప్తున్నారు పరిశుద్ధాత్మ వచ్చినామంటే? ఇప్పుడు ఓకే మంచిదే, మీరు చెప్పేయండి, నేను కాదన్నది. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే ఏం చేశారు? వెంటనే అంటున్నాను నేను. వెంటనే అంటే తదుపరి అని అర్థం. ఏం చేశారు? ఏదమ్మా? దేవుడి గురించి వాక్యం చెప్పారు. సంతోషమే. నేను చెప్పలేదని చెప్పారు, భాషలతో మాట్లాడారు. వెంటనే ఏం చేశారని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు. అది చేసిన పని వాళ్ళు. అయ్యా నేను నీ తప్పు చేశాను, నేను నీ తప్పు చేశాను, నేను నీ తప్పు చేశాను. అలాగే మనం ప్రార్థన ఏమంటే తప్పు చేసాము, ప్రార్థన చేసేది ఏం లేదు, తిరగడానికే సరిపోతుంది సమయం అంత కొంతమందికి. నేను ప్రార్థన చేస్తాను బాబురా, ప్రార్థన చేయమంటే ఇటు అటు చూడటానికి సరిపోయి ప్రార్థన ఎప్పుడు చేస్తావు? నీకు ఎప్పుడు గుర్తుండదు వాక్యం? ప్రార్థన గుర్తున్నాడు. మీరు ప్రార్థన చేయాలి. మీలో ఉన్నదంతా కూడా తీసి పక్కకేయాలి. మీలో ఉన్న దేశం అంతా పానీయాలి. ఇది పోతే, ఈ కంపు పోతే మంచి సువాసన కలిగిన నీళ్లు ప్రాబ్లం అవుతాయి. ప్రార్థన అప్పుడప్పుడు మీకు నాకేం పని లేక టైం అయిపోదేమో, ఒక అరగంటతో ఒక పావు గంటతో వాళ్ళ తర్వాత ప్రార్థన చేపిద్దాం, నాకు టైం పాస్ కోసం కాదు. ఆ టైంలో మీరు అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేను చాలా మాటలు చెప్తున్నాను, కానీ మీరందరూ ఏమనుకుంటారంటే ఏది పని లేక చెప్పి నాకేం పని, 12 గంటల 11 గంటల అయిపోతుంది, నేను కొడతాను. 12 గంటలు అయిపోతాను కొట్టి వాళ్ళు శుభ్రంగా 12 గంటలు అయిపించుకొని పోయి అన్నం తినేసి పట్టుకొని సాయంత్రం మళ్ళీ 5 కదా ప్రార్థన. అప్పుడు దాకా శుభ్రంగా ఇష్టం వచ్చింది నన్ను ఏమన్నా అంటారా? కానీ ఏంది, దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించాడు, అది కరెక్ట్ గా జరిగించాలి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక క్రమం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ చింతగుంట్ల సంఘం దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. వెలుగువారి పాలనలో ఉన్నప్పుడు దీని గురించి నేను మర్చిపోలేదు, తెలుసా? అసలు నేను పెద్దగా శనివారం వచ్చాను, వాక్యం చెప్పని వెళ్ళిపోయాను. అయ్యా ఆదివారం అదయ్యా ఇదయ్యా పాప అన్నం ఉండాలి, ఇదే నాకు సంబంధం లేదమ్మా, పాస్టర్ వస్తాడా ఎంత మాట్లాడుకోమంటే అయ్యా మేము పోయి తెచ్చుకోవాలంటే తెప్పించామని అంతే. నేనేం పడుచుకోవాలి, ఎందుకంటే అక్కడ నేను పడుచుకోకపోతే అక్కడ పడుచుకోవాలి, మరి ఇక్కడ నేను పడుచుకుంటే అక్కడ పడుచుకోవాలి. ఎక్కడ నువ్వు ఉంటావు అక్కడ నీ బాధ్యత ఉండాలి. ఎక్కడ నువ్వు ఉంటావు అక్కడ నీకు కొన్ని పనులు ఉంటాయి. నువ్వు చేయకు దూరు చేయాలి, దూరు చేయాలి చెప్పండి, నేను చేయకు దూరు చేయాలి. నాకు ఈరోజు ప్రార్థన తేడా, నేను ఈ ప్రార్థన బాగుంది తర్వాత నేను వదిలిపోతాను, మరి ఏ రోజు ప్రార్థన చేయాలి? అవసరమైతే ఒక నిలబెట్టి నేను బాగుంది. అర్థమైతే బాధ్యత ఇది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలుచుకుంది దేనికోసము, నేను ఆ పనిని పక్కన పెట్టి వల తీసుకొని పోయా, నన్ను క్షమించని ఏడ్చి ప్రార్థన చేశాడు పేతురు. తదుపరి ఆ పేతురే కొన్ని సార్లు ఇబ్బందులు పడ్డ చివరికి తల క్రిందులుగా చెడవ వేయబడి చనిపోయాడు. యేసు ప్రభు తల క్రిందులుగా సెలవు వేయబడి చనిపోయాడు. మనం అనుకుంటాం వాళ్ళకి జరిగిన ఈ అద్భుతాలు మా వల్ల జరగట్లేదంటే, పేతురు వలె నువ్వు కూడా రాత్రి పగులు ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? చేస్తే పని అంట ఆయన ఏం పని చేసుకోలేదా? ఆయనకు భార్య లేదా?
ఆయన పిల్లలు లేరా చెప్పండి కన్నా. ఆయన కుటుంబం చూసుకునేవాడు కదా. చూసుకోకపోతే అమ్మంటే ఏం చేస్తారు తెలుసా? మంచి వదిలేసి చెడ్డదాన్ని కటకని పక్కన రాస్తారు. ఇప్పుడు మనం ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఎన్ని పరుచుకోరు. ఏదైనా నా ఇంట్లో నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఇదే అందరి కాడికి చూపెడతారు. యేసు ప్రభు వారిలో తప్పు ఏదైనా ఉందేమని అందరూ చూశారంట. తప్పు బయటికి తెస్తాం ఎవరు వాళ్ళ కాదు. మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఎవరేమన్నారు? ఏదో ఇంట్లో ఒక కుక్కనో ఛాయ్ అన్నాం అనుకోండి, ఇదిగో చూడు కుక్కను అన్నదని వాళ్ళకే తెలుసు. ఎవరిను మీ అత్తను అన్నట్టు, మీ కొడుకుని అన్నట్టు, మీ భర్తను అన్నట్టు బయట పుకారు చేపిస్తారు అందరూ. అంతే. నీకు చెడ్డ పేరు తెప్పియాలంటే వాడి పనే అది. అవసరమైతే నీ వాళ్ళు కొడుకు నీకు వ్యతిరేకంగా మారుతారంట. ఎందుకంటే ఇరుగు మార్గంలో ప్రవేశించాలని నువ్వు పోరాడుతుంటే వెళ్ళనివ్వకుండా అడ్డం పెట్టేవాళ్ళు అన్నారు. పోరాటం ఇది. అప్పుడప్పుడు పాడుతుంటారు కదా, ఈ పోరాటం సమసిపోయేది ఎప్పుడయ్యా అంటే ఈ పోరాటం అయిపోయిన తర్వాత సన్నిధి చాలు. పోరాటం సన్నిధికి పోతావా అంటే పోరాడుతున్నారా ఏంది? ఇప్పుడు కత్తి తీసుకొని పోతున్నాడు ఎవరు? దావీదు. ఎదురో గురి వచ్చాడు, గొల్లియాతు వచ్చాడు, కత్తికోలేదు, ఒట్టి చేతతో వడిసలు తీసుకొని పోయాడు. గొల్లియాతు వచ్చాడు, గొల్లియాతు చూసి భయపడ్డాడా లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడా? ఎదురు తిరిగాడు. ఇప్పుడు మన గొల్లియాతు వస్తుందా? చిన్న పెళ్లి పిల్ల వచ్చినా కూడా భయపడిపోతాం. పిల్లి పిల్ల ఎంత పెళ్లి పిల్ల, బల్లి పిల్ల ఎదురొచ్చినా భయపడతాం. మీరు బల్లి పిల్ల పిల్లి పిల్ల ఏమన్నంటే ఎవరేమనాల్సిన పనిలా యుద్ధానికి పోయేటప్పుడు అంటారేమని ఊహించుకొని నువ్వే భయపడిపోతావు. అంటారేమని ఊహించుకుంటున్నావు, ఆ ఊహంతా కూడా చెడ్డది. మంచిదాని కోసం పోతున్నప్పుడు ఎవరైనా ఏమన్నా అంటారని ఊహించుకుంటావా? ఊహించుకుంటామా? ఊహ కాదు. పేతులు వల తీసుకొని పోతుంటే అందరూ ఏమన్నారు? డాడీ పోతున్నామనరా, మేమంతామన్నారు. మరి పేతులు సువార్త పోతుంటే మేమంతామని అనరా? నువ్వు అంగీకరించబడాలంటే కొన్ని విషయాలలో నువ్వు ఓర్చుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు? శరీర కార్యములుగా ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ ఉన్నాయి. వీటిని మీ జీవితాలలో ఎప్పుడైతే అలవర్చుకుంటారో అన్న మాటల పక్కన పెట్టేసి వాళ్ళ కోసం ప్రయాసపడతారు. దేనికోసం మనం ఎన్ని జరుగుతున్నా, ఎన్ని అంటున్నా, నేను కొడుతున్నా, ఇన్ని చేస్తున్నా నువ్వు ప్రయాసపడుతున్నావంటే నా దేవుడి సన్నిధికి నేను చేరాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి ఆ పాట పాడినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎవరు లేరయ్యా, నేను ఒంటరి దాన్నయ్యా, అందరూ నాకున్నా అంటే ఎవరు లేరు అనుకో. అందరు ఉన్నారు. భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామ అందరూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చారో అందరూ ఎవరు లేనట్టుగా అయిపోయింది. భర్త యొక్క అనురాగానికైనా ఎందుకు నోచుకోలేదంటే నువ్వు నన్ను ఎందుకు పరుచుకుంటావులే, దేవుడినే పరుచుకోమని చూడిపోసి మాటలతోనే చంపేస్తున్నావు. పిల్లలంటే ఏ రోజైనా మమ్మల్ని పరుచుకున్నావు, నీకు దేవుడు దేవుడిని వాళ్ళు చూడిపోటి మాటలతోనే చంపేస్తున్నాను. మనం ఏమనుకుంటాం? మీరు ఒకవేళ పాట పాడేటప్పుడు ఆ కూడి లేరు మొక్కలు పాడిందని కాదు, అందరూ ఉన్నారు. దేవుడి దగ్గరికి రావటం ఎవరు దిక్కు లేకుండా అయిపోయారు. నిందలను ఇంకా సహించే ఓపిక లేదంట, అవమానాలు భరించే ధైర్యం కూడా లేదంట. ఇన్ని లేకుండా మరి ఎలా నిలబడగలిగింది? అప్పుడు అంటున్నామేమంటుంది ఆ పాటలో, అయ్యా ఈ పోరాటాన్ని తొందరగా ముగించుకొని నీ సన్నిధికి వద్దామనుకుంటున్నానయ్యా. కానీ ముగించేంత వరకు, ఆ పోరాటం ముగించేంత వరకు ఎదురాడాలా, తిరగాల? ఎదురాడి పోరాడి ముందుకు పోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చదవండి వచ్చినప్పుడు యేసు ప్రభు అతన్ని ప్రేమించి, ఎందుకు యేసు ప్రభు ప్రేమించాడంటే యేసు ప్రభు అతడి రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అతడు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాడు. అందుకని అతనికి ఏమన్నాడు? నీకు ఒకటి కొదువా. ఏదంట అంటే కొదువు ఎందుకు చెప్తున్నాడు? నీకు ఒకటి కొదువు ఉందని ఎందుకు చెప్తున్నాడు? ఆ కొదువు ఉంటే నువ్వేమి కావాలంట? యాకోబు రాసిన పత్రిక 2:10 యాకోబు రాసిన పత్రిక 2:10 ఎవడైనను 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి అంతయు
గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయి ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆమేన్. ఏం రాయబడిందమ్మా? ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకోండి, 9 ఆజ్ఞలు చేసి ఒకటి చేయకపోతే ఏం కాదు అనుకుంటే మిగతా 9 కూడా చేయనట్టే. అందుకని యేసుప్రభు గారు ఏమన్నంటే, నీకు ఒక్కటి పొదువు ఉందయ్యా, ఆ ఒక్కటి తీర్చేసుకుంటే నువ్వు కూడా పరలోకానికి వారసుడు అవుతావు. మరి నాకు ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు అమ్మ ఆయన? ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు? ఆయన అతన్ని ప్రేమించాడు కనుక. ప్రేమిస్తే ఏం చేస్తారంట? ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎన్నిసార్లు చెప్పాను ఈ వాక్యం, ఈ మాట. 12 నాకు తెలుసు, ఒక 500 సార్లు చెప్పండి నేను వాక్యం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇప్పుడు బోధకుడు ఇది కూడా చెప్తున్నాడు, నీకు ఒకటి తక్కువ ఉంది, అది కూడా పూర్తి చేసుకొని రా, అప్పుడు నువ్వు అంగీకరించబడతావంట. ఒకటి తక్కువ ఉంది, ఏమిటి ఆ పొదువ? ఆ పొదువు ఈ రోజు నీలో నాలో ఉన్నది ఏమిటి? నిన్ను నన్ను ప్రేమించాడు కనుక నీకు చెప్తున్నాడు. మరి వాళ్ళకి చెప్పట్లేదంటే వాళ్ళకి చెప్తున్నారు కానీ వాళ్ళు వినటం లేదు. నన్ను ఏం చేయమంట? ఇప్పుడు నాకు చెప్తున్నాడు, నేను వినకపోతే ఏం చేస్తాను? దేవుడు వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? వినకపోతే ఏం చేస్తాడు? కొట్టాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, అయినా కానీ ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమిటి ఆ తప్పు అంటే? ఏంటంటే ఆ తప్పు ఈ విషయం కాదు అసలు. నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదే తప్పు అంటున్నాడు. నువ్వు వెళ్ళి నీ ఆస్తి పేదరికి ఇతని మీద ఉన్న తప్పు. మరి మన మీద ఇక్కడ దేవుడి గ్రంథంలో మాట్లాడుతున్న తప్పు ఏమిటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. ఏంటమ్మా? 2:4 తర్వాత 2:4 చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను ఇప్పుడు వదిలితివి. ఆమేన్. మొదట నీకున్నది ఒక ప్రేమ. మొదట ఏం ప్రేమ ఉంది? ఇప్పుడు చెప్పాలి. మొదట ఏం ప్రేమ ఉంది? ఏం ప్రేమ ఉంది? నీ కోసం నా ప్రాణాలను ఇస్తాననే ప్రేమ ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేయబడింది? ఆరంభము కంటే ముగింపు శ్రేష్టం అన్నాను. ప్రారంభించేటప్పుడు ఊరిని భాగం అంటారు. ప్రార్థన రారా మీరు? అత్తశాతి గారు కొద్దిగా మీరు వచ్చే ఉద్దేశం లేదా? నేను అనుకున్నాను పర్లేదు అనుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు ఏమయ్యారు? ఎందుకన్నా ఏందమ్మా ప్రార్థన రాలేకపోతున్నారంటే పని మాటలు ఇవ్వ మాకు. సేమ్ అప్పుడు మాట్లాడే మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అర్థమైంది? నీ మీద ఏ తప్పు మోపవలసి ఉన్నది, దానిని ఆ పొదువ సరి చేసుకో అని చెప్తాడు. అది ఎవరైనా నీకేలా నాకాడ ఎవరికాడ ఏ తప్పున్నా ఆ పొదువా. వీడికేమో ధనాపేక్ష కలిగిన పొదువ. ఇప్పుడు వారికి అదొక్కటే, మిగతా వాళ్ళకి ఏం పొదువు ఉంది? నీకేమైనా మీద పొదువులు ఉన్నాయి? నీ పొదువ ఈ చిన్నదాంట్లో, ఈ ఒక్క దాంట్లో నేను తప్పిపోతే ఏమవుతానంటే అనేకులు ప్రవేశింప పోరాడుదురు కానీ వారి వల్ల. ఇప్పుడు నీ వల్ల అవుతుంది విడిచిపెట్టడం. వీడి వల్ల ఇంత ధనాపేక్ష విడిచిపెట్టడం. వాడి వల్ల కాలేదు కాబట్టి విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు నీ వల్ల అవుతుందా కొన్ని విడిచిపెట్టడానికి? వల్ల అవుతున్నామ్మా? ప్రయత్నిస్తున్నామా? వల్ల కావటం లేదు అంటే నువ్వే చెప్తున్నా నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, ఏం చేద్దాం అంటే నీ వల్ల కాకపోతే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నీ కోసం రెడీ చేయబడింది, వల్ల కావటం లేదంట. యేసుప్రభు వల్ల కూడా కాలేదంట. అందుకేమని ప్రార్థన చేశాడు ఆయన? చెప్పాలి త్వరగా. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నేను తొలగించు, ఎందుకంటే దీన్ని నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు. యేసుప్రభు వల్ల కూడా కావట్లేదు. ప్రార్థన చేయగానే యేసుప్రభు ఏం చేశాడు?
బలమించాడు కానీ తప్పించలా. మనం చేసే పనిని ఆపేయి ప్రభు, నేను బాగుపోనేం కాదు, నేను ప్రార్థనలో ఉండకపోనేం కాదు, నన్ను క్షమించని ప్రార్థన చేసి వదిలేయాడు దేవుడు. నీవు తట్టుకునేటువంటి బలం ఇస్తాడు కానీ నువ్వు మాత్రం ఆ పనిలో ముందుకు పోవాలంటే. కొదువా ఏం విషయాల్లో కొదువు ఉన్నాను చూడండి. ఏ బట్టలో కొదువు ఉంది నీకు ఎక్కడ కొదువు ఉంది? అప్పుడప్పుడు నిజంగా నేను చెప్తుంది, నేను ఆలోచించినప్పుడు అనిపిస్తుంటుంది, ఏమనిపిస్తుంటుంది అంటే నీవు పరిపూర్ణుడు మత్తయి సువార్త 19:21 నీవు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుని నీ ఎడల 19:21 త్వరగా. అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడు కావాలని కోరిని ఎడల పోయి నీ దగ్గర ఏదైతే తక్కువ ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకున్నామంటున్నాను. నీలో ఒకటి తక్కువ ఉంది, ఏమి తక్కువ ఉందో అది నీకే తెలుసు. ఒకటి ఉందో వీడికైతే ఒకటే ఉంది, నీకెన్నున్నాయో నాకెన్నున్నాయో మనకు తెలుసు కదా. కోరి నీకు పరిపూర్ణుడు కావాలంటే, పరిపూర్ణుడు అయితే ఏమవుతావంట? పరిపూర్ణుడు అయితే ఏమవుతుందంట? నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఆమేన్. సంపూర్ణుడిగా మారిపోయాను. పౌలు గారు ఏమన్నాడంటే, ఇదిగో తిమోతి, నేను నాకు అప్పగించిన దానిని సంపూర్ణం చేసి తిని నా పని పూర్తి చేశాను. ఇప్పుడు నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టదు. నేను ఎక్కడికి పోతున్నాను? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా పని పూర్తి అయిపోయింది. నేను ఎందుకు పని ఇప్పుడు ఉంచుతున్నా మిమ్మల్ని సేవల్లో పని పని పిలిచాడు, టైం అయిపోయింది, 6:30 అయింది, వాళ్ళు ఉంచుతున్నా మీరు ఉంటారా? ఒకవేళ వాళ్ళు పొమ్మన్నా కూడా అప్పుడే ఏం పోతుందా, ఇంటికి ఏం చేస్తారు, కొద్ది కలుపుని పీకిపోతామంటారా? అంటే మీకు తొందర అనేది ఇంటికి రావాలి. మరి ఇప్పుడు మీకే తొందర అయినప్పుడు ఇక్కడ మనం వచ్చాం, మన పని అయిపోయింది. ఇప్పుడు మనమేం పాపుతావు ఊరికన్నా? ఊరికన్నా పాపుతుందా? నువ్వు పాపుది కాదా, కానీ నీ లోపల ఒక ఆత్మ ఉంది, దానికి తొందర పోదాం. ఎవరుంటారని పోవాలి. ఎందుకు తలకానప్పుడు బాధలు, ఇబ్బందులు, కష్టాలు? ప్రభువా నువ్వు తొందరగా నన్ను చేర్చుకోమని పిలుస్తుంటారు అప్పుడప్పుడు. అందుకని పని అయిపోయిన తర్వాత, నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు ఉండాలన్నా కూడా నేను ఉంచడాయన. అంతే, నీ పని నీ టైం ఉన్నలోపే నువ్వు పరిపూర్ణుడు కావాలి. నీ గీయబడిన టైంలో ఎన్నిసార్లు చెప్పుకుంటాము వాక్యం, ఎన్ని రోజులు చెప్తాను, ఒక్కదాన్ని నేను విడిచిపెడతాను. మనలో ఉన్నటువంటి అసంపూర్ణమైన ఒక దాన్ని నేను విడిచిపెట్టగలను. కోపాలు ఉంటాయి, అందరికీ సహజం, ఉండకూడదు నేను అనట్లా. సమయాన్ని బట్టి కోప్పడేది వేరుంటుంది, చీటికి మడి కోప్పడేది వేరుంటుంది. ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ కోప్పడకూడదు. అబద్ధాలు ఆడతారు, ప్రతిదానికి అబద్ధమేనా? చిన్నదానికి ప్రధానికి అబద్ధం. నేను అబద్ధం ఆడకపోతే కొడతారమ్మా? నేను నిజం చెప్తాను, నేను నిజం చెప్తాను కొడతా. అప్పుడప్పుడు మీకు తెలుస్తుంది లేదు, కొంతమందికి ధైర్యం ఉంది. మీరు ఏమంటారంటే, ఏంది ఈరోజు తాగి వచ్చినట్టే, ఏం బెదిరిస్తున్నా తాగిన ఏం చేస్తా చేసుకో. నిజం చెప్పాడు, ఏం చేసుకో, ఏం చేస్తా, ఏమి చేయలేదు. మరి నిజం చేస్తే ఎవరైనా చేస్తారా? నిజం చెప్పినప్పుడు ధైర్యంగా నిలబడతారు తెలుసా. అబద్ధం అన్నప్పుడు చాక్కొని ఉండాల్సింది, అది నోట్ వేసుకోవటం, ఇది నవసం వేసుకోవడం, ఆకు నవ్వటం, ఈ నవ్వటం. నిజం చెప్తే ఏం నవ్వాల్సిన పడలేదు, రెడీగా ఉండొచ్చు. అదే అబద్ధం చేసినంత కాలం దాన్ని కవర్ చేయడానికి ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి. అదే నిజం చెప్తే మంచిగా బయట పడిపోయింది, ఏమైతే జరుగుతుంది. కానీ ఇక్కడ అదే అంటుంది బైబిల్, ఏమంటుంది? నీకు ఒకటి కొదువు ఉన్నది, నీకు ఒకటి కొదువా. ఎందుకు నీకే చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక. నువ్వు అన్ని చేసావు, ఈ ఒక్కటి చేయలేదు. ఆ ఒక్కటి కూడా విడిచి, ఆ ఒక్కటి కూడా చేసి ఏం చేయాలంట? ఏం చేయాలంట? అక్కడమ్మా ఏం చేయాలని చెప్పి అక్కడ రాయబడింది చూడండి. ఎందుకు వారు కట్టి చదువుతారు? ఆమేన్. ఏంటంట? నన్ను వెంబడించమన్నాడు. అది విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వస్తావు? అది విడిచిపెట్టకపోతే అర్థమైందా? అది విడిచిపెడితే ఇక్కడికి వస్తావు, అది విడిచిపెట్టకపోతే ఆడనే ఉంటావు. ఇప్పుడు దేవుడి దగ్గరికి రాకుండా ఇక్కడ ఉండకుండా మనము ఉండటానికి కారణం ఏంటంటే కొన్నింటిని విడిచిపెట్టడం. అది కొన్ని కాదు, ఒకదాన్ని విడిచిపెట్టడం. అదే నేను ఆపేస్తాను. ఈరోజు మీరు కావాలంటే మీ మైండ్లో, అంటే బయటకు చెప్పాల్సిన పని, మీ మనసులో మీరు అనుకోండి, మీరు కొన్నింటిని విడిచిపెట్టలేదు, అందుకే ఇక్కడికి రావట్లేదు. అవి విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్న. అది విడిచిపెడితే మనకేం పని తగ్గుందా? ఆయన వెంబడించడమే. ఈ వెంబడించినప్పుడు ఏమవుతుంది అన్నాడు? నన్ను వెంబడించినప్పుడు ఏమవుతుంది అంట?
పోరాటం. అప్పుడే పోరాడేది. ఇప్పుడు యుద్ధం ఎప్పుడు జరుగుద్ది? శత్రువు వచ్చినప్పుడే. శత్రువు ఎప్పుడు మన మీదకి వస్తాడు? శత్రువు ఎప్పుడు వస్తాడమ్మా? ఎప్పుడు వస్తాడు శత్రువు చెప్పండి. ఇంకా ఇంకా శత్రువు ఎప్పుడు వస్తాడు చెప్పమంటావా? వాడు చెప్పినట్టు వినకపోతే వస్తాడు. అర్థమైందా? వాళ్ళు చెప్పినట్టు వచ్చాము కూర్చుంటాం, ఈరోజు బాగుంది, ఓకే బాగుంది, నువ్వు చెప్పినట్టే అంటే నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాడా? నిన్ను గొడవ పెట్టుకుంటా అసలు తప్పదు నీకు. వాళ్ళు చెప్పినట్టు అసలు ఏమైనా వస్తుందా? వినకపోతేనే గొడవలని వచ్చేది. అందుకనే నేను భూమి మీద సమాధానం వేయటానికి వచ్చారనుకుంటున్నారేమో, కాదు, అగ్నిని వేయటానికే వచ్చాను అన్నాడు. నీ కొదువు ఒకటి ఉంది, ఆ కొదువును విడిచిపెట్టాలి. నీకు ఒకటి కొదువుగా ఉంది, అది విడిచిపెట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావు? ఆయనతోనే జరగాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ కొరకు నేను సమస్తమును ఏం చేశానన్నాడు? పెంటతో సమానంగా తీసుకొని అది వదిలిపెట్టి నీతోటే నేను వస్తాను. ఈరోజు ఎందుకు రాలేకపోతున్నాను తెలుసా? చాలా మందిని ఎందుకు రాలేకపోతున్నామంటే దేవునిలో మనకేమి లేదంట. కీర్తనల గ్రంథము 111:1. కీర్తనల గ్రంథము 111:1. 111:1 తొందరగా చదువుకుంటాం. పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఎక్కడంటమ్మా? చదవడం కదా. ఏ సభ? యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో దేవుడిని స్తుతిస్తారంట. ఇప్పుడు స్తుతిస్తామమ్మా. మనం స్తుతించాలంటే ఎవరు లేని చోట కావాలి, ప్రార్థన చేయాలంటే. సమాజంలో దేవుడు నమ్ముకుంటామా? ఇది బైబిల్ బాగుంది కదా, చిన్న బైబిల్ కాబట్టి మనం ఎక్కడ దాచిపెట్టుకోవడానికి సరిపోతుంది. పెద్ద బైబిల్ తప్పు చూత్తరేమంటారు సమాజంలో ఏడబెదురుతో. నేను తప్పు చేస్తున్నాను, నేను చేయాలంటే ఎంత ఉంటుంది నాకు తెలిసి, ఇంతే ఉంటుంది అనుకుంటా కదా, ఎంత ఉంటుంది అనుకుంటా బాబు. ఇంత దాన్ని ఇంత చేతిలో పెట్టుకొని చక్కగా నడి బజార్లో నడిచి వస్తున్నాడు అని అడగట్లే ఎవరు? అందుబాటులో నేను ఏదనుకుంటారేమో. ఇంత పట్టుకుని నడి బజార్లో నడిచి ఎవరైనా అడుగుతురా? నువ్వు బైబిల్ పట్టుకోకపోతే ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కాదా? ఎవరు అడుగుతారు? నువ్వు భయపడుతున్నావేమని అనుకుంటారేమో. వాడు అనుకుంటాడని ఏమని అనుకుంటారేమని వాడు అనుకుంటున్నాడా? వాడు అనుకోవడం ఎందుకంటే వాడి ధైర్యం ఈరోజు నీకు లేదు. అపవాది గారికి ఉన్న ధైర్యం. యథార్థవంతుల సభలోను సమాజంలోను నేను పూర్ణ హృదయంతో దేవుని స్తుతి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను దేవుడు ఈ రోజు బతికించాడు, నేను ఈ రోజు ఆ పాపం విడిచిపెట్టాను, నేను ఈ రోజు ఆ ద్వేషాల్లో నుంచి, ఆ పగల్లో నుంచి, ఆ ఈర్ష్యలో నుంచి, ఆ కొల్ల కుతంత్రాల నుంచి నేను బయటకు వచ్చానంటే నా దేవుడి వల్ల. ఆయన కంటే నాకు ఎవరు ముఖ్యంగా నేను మాట్లాడాను. అదే నేను ఒక్కసారి పాత విధంగా వెళ్ళిపోతే మీరు ఎవరు కూడా పథకాలు జాగ్రత్త కానీ వెళ్ళిపోతాడా? నువ్వు ఎక్కడి కోసం ప్రయాసపడేది? పోరాటము. ఎక్కడికి పోరాటం? ఆయన సన్నిధికి చేరుతాడు. నేను చూడండి 119 కీర్తన 2 కూడా ఒకసారి చదవండి. 119:2 కీర్తన గ్రంథం 119. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యుడు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యుడు. ఇప్పుడు పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు నీకేముంటది? ఏదైనా దేవుడు చూసుకుంటాడనే నమ్మకం ఉంటుందా? ఉండదాక? అదే ఆ నమ్మకం లేకపోతే ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి? ఆ నమ్మకం లేకపోతే ఏం జరుగుతుంది? పేతురు, యోహాను, యాకోబులు, లేకపోతే పౌలు వీళ్ళు సువార్త చేయడానికి వెళ్ళారంట. వాళ్ళందరినీ కొట్టి వాళ్ళకేం చెప్పారంట? ఈ నామమును మీరు ఎక్కడా బోధించొద్దు అని చెప్పారు.
కానీ వాళ్ళు ఎవరుకున్నారా? మీరు మమ్మల్ని చంపినా మేమైతే ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. చంపినా ఉండలేము. ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడితే ఆయన చూసుకుంటాం. ఈరోజు చాలా మంది ఉంటారు, ఏమంటారు అంటే చాలా సార్లు వీళ్ళు ఎక్కడే పోవాలన్నా కూడా ఏ నిబంధనలు ఉంటాయా? ఉదాహరణకు నాకు నడుము నొప్పమ్మా, ఎగ్జాంపుల్ అంటున్నాను, నడుములన్నీ నిలబడి డాక్టర్ ఏం చెప్పాడంటే నువ్వు ఎక్కడికి కూడా ప్రయాణం చేయొద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమన్నాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎక్కడికి పోవాలి? నేను హైదరాబాద్ పోవాలా? అప్పుడు నేను పండుకొనే పోతాను. అలాగా 15 రూపాయలు 20 రూపాయలు పెట్టమన్నా ఫ్లైఓవర్ మాట్లాడతా, కారు ఏమన్నా మాట్లాడతాను నాకు. ఇప్పుడు కూర్చొని 3 గంటలతో పోవాలిగా, 3 గంటలు కూర్చొని పోవాలంటే అప్పుడు నడుములు ఏం కావాలి? చర్చిలో కొద్ది నడుములు డాక్టర్ వద్దన్నాడంట. నీకు అర్థం కాదు, దెయ్యంగా వద్దన్నాడు అని చెప్పేది. అందుకని నువ్వు ఎంత జాగ్రత్త చేసినా కూడా అది వెళ్ళిపోయేదే ఉండదంటే ఇరిగిపోతే. చివరికి ఏమంటారంటే ఆపరేషన్ చేయాలి, జాగ్రత్త తీసుకున్నానయ్యా, తీసుకున్నావా ఎక్కడో ఇబ్బంది పెట్టు. అప్పుడు గుర్తుంది ఎక్కడ చేశాను, ఆ రోజు 2 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసిన, అందుకేమో మిగతా కదా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినందుకే నడుము నిరిగినాయి అంటున్నారు. మరి వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మిగతా ఎన్ని ఓకే, చర్చి అర్థమైంది జనాలు, ప్రార్థన పాటు అంటపోతుంది. వద్దని చెప్పారు డాక్టర్. నేను చెప్పలేదు డాక్టర్ వద్దన్నాడని, డాక్టర్ వద్దన్నాడని చెప్పలేదు. అందుకే మరి ఇదేనా అంటే మిగతా ఏమంటాం కదా, వాడికి అడిగిపోతాడు. నువ్వు పూనమ్మంటే నీకేమన్నా ఓపెన్ చేసి పెడతాడా ఎమర్జెన్సీ? ఎంత దూరం కూర్చోవాలి? ఓ తిరుగు రాముడు పోయి తిరిగి వస్తుంటాడు, నొప్పి లేదు అయినా కూర్చో. మరి ఏడా దేవుడికి తెలుసు ఈ రెంటోడు కాబట్టి ఇలా బతుకులు ఎట్లా తగలబడి చచ్చినాడు. ఎందుకంటే వాళ్ళకు దేవుడి మీద ఏమి లేదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 చూడండి, ఇక్కడ ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వాళ్ళు ఎందుకు ప్రవేశించలేకపోయారంట? వాళ్ళలో ఏముంది అంటే నమ్మకం లేదు. అంటే దేవుడు చేస్తారని నమ్మకం ఉందా లేదా? లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ప్రవేశించలేదంట? విశ్రాంతిలో ప్రవేశించలేదు, కానానులో ప్రవేశించలేదు, వాళ్ళ కొరకు సిద్ధం చేసిన విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇప్పుడు మనలో కూడా అవిశ్వాసం వల్లే మనం ప్రవేశించలేకపోతున్నాం. సంపూర్ణంగా దేవుడిలో ఉంటాను, దేవుడే చూసుకుంటాడని మనం పోరాడతామా? పోరాడుతున్నా నిజంగా చెప్పండి. ఎవరైనా ఇక్కడ ఉన్నారు అక్క పోరాడేదంటే దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నా, దేవుడు చూసుకుంటాడు అనుకుంటా. అసలు అనుకుంటాను నేను ఈరోజు ఇంటిగా రెస్ట్ తీసుకోబట్టి ఆరోగ్యంగా ఉన్నా కానీ అదే మీతోడు కూడా ప్రార్థనకు వచ్చి ఎప్పుడో పడిపోయేవాడు. ఎంత అవిశ్వాసమో, అంత అపనమ్మకమో. దేవుడిని నువ్వేమి నమ్మినట్టు నాకు అర్థం కాలేదు. నువ్వేమి నమ్మినట్టు అంటే ఆదివారం చర్చికి వస్తే నేను చెప్పు ఎక్కువైపోయా. మరి ఎందుకు ఎక్కువైపోయినప్పుడు మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి నా పరమ ప్రార్థన చేయమని అడుగుతారు, నాకు అర్థం కాదు. అసలు అడగద్దు కదా, తీసేసేవాడు కాదు కదా. ఎందుకని బైబిల్ అంటుంది మిగతా వాటన్నిటినీ చేసుకునేటప్పుడు నీకు డౌట్ రాదు, ఈ విషయంలోనే మీకు అందరికీ డౌట్ వచ్చేస్తాను. అన్ని విషయాలు డౌట్ వస్తాను. బాగలేదు, కాళ్ళన్నీ పట్టకపోయాయి, ఈ ఒక్కసారి నేను రాలేకపోతున్నాను, ఫంక్షన్ కడికి ఏమనుంది, అమ్మా నువ్వు రాకపోతే ఎట్టమ్మా, నువ్వే ముఖ్యమంటే నన్ను బతిమిలాడి పిలిచారు, రాకపోతే బాగుండదు, కాలిగినా పర్లా, ఒట్టి కాలినే పోతా. విశ్వాసం అక్కడ ఉన్న శ్వాసం పరిచయం. అందుకని ఏమన్నాడు, నీకు ఒకటి కొదువా. ఆ కొదువు ఏంటిదో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి. నీకేం కొదువు ఉంది, నీకేం కొదువు ఉంది, నీకేం కొదువు ఉంది. కొదువు ఎందుకు నీకు చెప్పాడంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? నమ్మకపోతే వదిలేస్తాడు. వదిలేయటానికి దగ్గర పడ్డారు కాబట్టి చచ్చరిగా చెప్తున్నారు. వదిలేసిన తర్వాత ఇంకా అసలు కనపడతారా? ఎవడన్నా కనపడతారా? అసలు కనపడాడు. ఏందమ్మా అసలు ఈ మధ్య అసలు ప్రార్థనలో కూర్చోవట్లేదంటే పాదం అనుకున్నా కానీ కానంటే మొదట నీ కుండిన ప్రేమను వదిలితేవు కనుక నేను విసర్జించి తిని అన్నాడు. శుభ్రంగా ఊడ్చి మంచిగా స్ప్రే కొట్టి ఇల్లంతా పెయింటింగ్ వేసి శుభ్రంగా ఉండాలనుకుంటే మళ్ళా పిల్లలు వచ్చి గబ్బు చేస్తే పాపం అవుతామా? మీకు అవుతుందా? చెప్పమ్మా
మీరు ఊడ్చి అని చెప్తే మళ్ళీ వాళ్ళ అప్పుడు వాళ్ళు ఊరిద్దరు ఇంత మట్టి తెచ్చి బయట ఉన్న పేడ తెచ్చి మొత్తం వాళ్ళకు చూసి ఆడదాది దీన్ని పాపుతారు అదా. ఏం లేదు పాప అమ్మాయి ఊడుతుంటే నేను చెప్పులు వేసుకుని పోతే ఎంత చూస్తుంది నాకు అర్థం పాపతారు అదా. మరి ఎంత చిన్నదానికే మళ్ళా తొడిగితే పోయేదానికే పాపం వస్తుంది అనుకుంటే ఇక్కడేనండి అంతదానికి పాపం వస్తే నీ కోసం రక్తము గార్చి నీ కోసం ప్రాణం పెట్టి నీ మనసును కడిగి నిన్ను బాగు చేసిన తర్వాత మళ్ళా నువ్వు చెడిపోతే కానీ పాపం రావద్దా? వీళ్ళు పాపడితే ఎన్నోసార్లు చెప్తున్నా ఇంత పాపడుతున్నాడు. ఆయన పాపడితే మాత్రం దేవుడు పాపడతాడా? పాపడు నేను చెప్తున్నాను తగడ పెడతాడు ఒక్కొక్కళ్ళు జాగ్రత్తగా ఇష్టం. మరి వాళ్ళంటే వాళ్ళు తెలియని వాళ్ళు తెలియక చేసింది కనుక మళ్ళీ దానికి కూడా వాక్యం ఉంది. తెలియదు కనుక నీకు అన్ని తెలిసి కూడా మళ్ళా ఏదో ఒక దాని దగ్గర నువ్వు వెనకపోయావంటే కొద్దువను పరిపూర్ణం చేసుకుంటే నేను పరలోకం లేకపోతే లేదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే నీలో ఏమి కొదువ ఉన్నది, నాలో ఏ కొదువు లేదంటే కొదువు లేకపోతే యేసు ప్రభు లాగా అంగీకరించబడతాం. మరి యేసు ప్రభు కూడా మనలాంటి ఆయన కూడా మనలాంటి వాడే. భూమి మీద బతికినంత కాలం ఆయన కూడా మనలాంటి వాడే. శరీరం దాల్చుకున్నంత మాత్రం ఆయన కూడా మన వంటి వాడే. నీకు నాకు కోరికలు ఉన్నట్టుగా ఆయనకు కోరికలు ఉన్నాయి. నీకు నాకు అబద్ధాలు చెప్పే పరిస్థితులు వచ్చినట్టు ఆయనకు అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది, కానీ ఆయన చెప్పలేదు. ఒక సందర్భం ఉంది, నువ్వు రాజువా అన్నాడు. అవును నువ్వు అన్నట్టే అంటాడు. నువ్వు ఒక్కసారి చెప్పు నేను చేయలేదని చెప్పు, నేను నిన్ను విడిపిస్తానన్నాడు. కానీ నేను చెప్పను, నేను అబద్ధం చెప్పను. అవకాశం వచ్చిందని అబద్ధం చెప్పి తప్పించుకోను. అబద్ధం చెప్పితే నేను విడువబడతాను. నేనమ్మా విడువబడతాను. అన్ని చేసి చివరిలో పోయి విడువబడితే ఉపయోగం లెక్క. నేను నుంచి పోవాలని చెప్పి మాదిరెడ్డి పాలన లేదా పొదిలి టర్నింగ్ దాకా నడిచిపోయి నా వల్ల కాదని పడుకుంటే కుదురుతే ఆ కొద్దిగా నడితే కుదిలేవు. ఇప్పుడు చివరి దాకా వచ్చారు, వల్ల కాదన్నారు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడు, 6 లక్షల మంది బయలుదేరితే అందరి వల్ల కాల, ఇద్దరి వల్లే. ఆ ఇద్దరిలో నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? అనేకులు పోరాడుతున్నారు, వారి వల్ల కాలేదు. కొద్ది మంది ప్రవేశించారు, ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? లేనంటే ఎక్కడ కూడా నువ్వు లొంగామంటే నువ్వు లేనంటే. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నీకు ఒక్కటి కొదువా. ఆ కొదువేదో వీడికైతే ధనాపేక్ష. ఇప్పుడు మనకే కొదువులు ఉన్నాయి, అన్ని మీరు రాసుకోండి. మీ నోట్స్ లో మీ డైరీలో ఉన్నాయి కదా. మైండ్ అనేది మాకు చదువు రాదన్న తేడా, ఇక్కడ చదువు అవసరం మైండ్ లో ఉన్నదిగా. అది రాసి పెట్టుకోండి. నేను ఇక్కడ తప్పు చేశాను, ఈరోజు దీన్ని ఎదురు పెడతాను. నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, దీన్ని ఎదురు పెడతాను. నేను దీన్ని విడిచిపెట్టలేదు కనుక యేసు ప్రభుతో అలట్లేదు, దీన్ని ఎదురు పెడతాను. అది వదిలి పెడితే నువ్వేమవుతావు? పరిపూర్ణుడు అవుతావు. అప్పుడు నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు? నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ఓకే, అందరం కూడా